హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ తెలుగు ఫ్యామిలీ. ఈరోజు వీడియో వచ్చేసరికి మనం హైదరాబాద్ టు ఊటీ రోడ్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. మీకు ఏమేమి కవర్ చేయొచ్చు, ఏ రూట్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది డిస్కస్ చేద్దాం. మేము ఊటీ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటుంటే అది అసలు కుదరట్లేదు. ఈసారి లాంగ్ వీకెండ్ వచ్చింది, 3 days అండ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు ఉంటుందని మేము ఊటీ ప్లాన్ చేసుకున్నాము. మేము ఊటీ వెళ్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ థాట్ ఏమొచ్చేసిందంటే ఆన్లైన్లో ట్రైన్ టికెట్స్ అనేవి చూసుకున్నాం. టాయ్ ట్రైనే ఉంటుంది కదండి, అక్కడ టాయ్ ట్రైన్కి టికెట్స్ అవైలబిలిటీ అనేది కష్టం ఉంటుంది అని చెప్పేసి ముందే బుక్ చేసుకున్నాము. ఊటీ టు కూనూర్. మేము హైదరాబాద్లో ఆఫ్టర్నూన్ 3:30 అరౌండ్ స్టార్ట్ అయ్యాము అండ్ బెంగళూరులో నైట్ స్టే చేసేసి మార్నింగ్ టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యాం మళ్ళీ. తర్వాత అక్కడ రూమ్స్ కూడా కష్టం అవుతుంది, అక్కడికి వెళ్ళాక చెక్ చేసుకోవడం అనేది. అది కూడా రూమ్స్ కూడా ముందే బుక్ చేసుకున్నాము 2 daysకి. అండ్ తర్వాత మేము వెళ్ళే రూట్లో శ్రీరంగపట్నం అండ్ మైసూర్ చూసుకుందామని ప్లాన్. యాక్చువల్గా అయితే శ్రీరంగపట్నం టెంపుల్ అనేది మస్ట్ విజిట్ ప్లేస్ అండి. ఇది ఓల్డ్ టెంపుల్ కదా, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మంచిగా. మేము మైసూర్ టెంపుల్ చూడడానికి వీలవలేదు. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ టెంపుల్ క్లోజ్ ఉంది. సో లంచ్ చేసేసి మేము వయా బందీపూర్ ఫారెస్ట్ త్రూ ఊటీ స్టార్ట్ అయ్యాము. సో బందీపూర్ ఫారెస్ట్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఏంటంటే ఇక్కడ వైల్డ్ యానిమల్స్ని మనం నియర్గా ఫ్రీగా తిరుగుతున్నప్పుడు చూడొచ్చు. ఇలా యానిమల్స్ రోడ్ క్రాస్ చేస్తున్నట్టు మనం మూవీస్లో చూస్తాం, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే అది బాగుంది. ఈ బందీపూర్ ఫారెస్ట్ రూట్కి వచ్చేసరికి నైట్ 9 తర్వాత ఈ రూట్లో ఎలో చేయరంట, యానిమల్స్ ఉంటాయి అండ్ డేంజర్ అని చెప్పేసి. బందీపూర్ ఫారెస్ట్లో స్పీడ్ లిమిట్ అనేది 40 కన్నా ఎక్సీడ్ అవ్వద్దు అంటారు. ఎందుకంటే మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఇలా వైల్డ్ యానిమల్స్ రోడ్ క్రాస్ చేస్తుంటే వాటికి ఏమైనా హామ్ అవుతాయని. మనకి అక్కడక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అండ్ మనకి ఏంటంటే కిందకు కూడా దిగొద్దు అని చెప్తారనమాట, ఏమైనా మనకి ఇబ్బంది అవుతుందని. తర్వాత మనకి చిన్నపిల్లలకి ఎవరైనా ఉంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫ్రెష్ ఎయిర్. మా బాబు అయితే బందీపూర్ ఫారెస్ట్ బాగా ఎంజాయ్ చేశారు, వెదర్, ఫ్రెష్ ఎయిర్ అంతా. బందీపూర్ ఫారెస్ట్లో కొంచెం ట్రావెల్ చేయగానే మనకి 2 రూట్స్ వస్తాయి, మసీనాగుడి అండ్ గూడలూరు అని. మసీనాగుడి సెలెక్ట్ చేసుకున్నాం మేమైతే. ఒకవేళ డ్రైవింగ్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటే కనుక మసీనాగుడి రూట్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే హెయిర్ పిన్ బెండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనం వెళ్తున్నప్పుడు కార్ స్లో చేయగానే మన కార్ డోర్స్ దగ్గరకు వచ్చేసరికి పికాక్స్ అనేవి చాలా వస్తున్నాయి. మనం ఏమన్నా ఫుడ్ ఫీడ్ చేస్తామని చెప్పేసి, కానీ మనం ఫుడ్ ఫీడ్ చేయకూడదని చెప్పేసి చాలా బోర్డ్స్ ఉన్నాయన్నమాట. కానీ పికాక్ని అంత నియర్గా చూడడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. దాని ఐస్ కానీ దాని స్కిన్ టెక్స్చర్ కానీ మొత్తం. ఇలా ఎలిఫెంట్స్ అయితే చాలా ప్లేసెస్లో కనిపించాయి. మన కార్ దగ్గరికి ఆ ఎలిఫెంట్ వస్తుందేమో అని చెప్పి చాలా భయం కూడా వేసింది మాకైతే. మేము ఈవినింగ్ 7 ఆ టైంకి మేము ఊటీ రీచ్ అయిపోయామండి. మార్నింగ్ అరౌండ్ 7 ఆ టైంకి మేము దొడ్డబెట్ట పీక్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పేసి. ఈ ఆన్ ది వే ఈ రూట్ కూడా చాలా బాగుంది. ఇదేంటంటే లాంగ్ ట్రీస్తో, గ్రీనరీతో ఎక్కడ చూసినా కూడా, అండ్ అక్కడికి వెళ్ళాక ఈ స్నోతో మొత్తం చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి 3 to 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. అండ్ మనం కొంచెం సన్ రైజ్ రాగానే ఇలా పైనుంచి వ్యూ చూస్తుంటే ఊటీ అంతా చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము. రెండు ఒక దగ్గరే ఉన్నాయి. ఇక్కడ టీ పౌడర్ ఎలా మేక్ చేస్తున్నారు ప్రాసెస్ అంతా ఒకసారి చూసాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ టీ పౌడర్స్ కూడా ఉన్నాయి, మసాలా టీ, ఎలాచీ, నార్మల్ టీ అంతా. ఇలా ఏవి సైజ్ ఎక్కువ ఉన్నాయి, ఏవి సైజ్ చిన్నగా ఉన్నాయి, స్మాల్ బిగ్ అలా గ్రేడింగ్ చేసి ప్యాక్స్ బిల్డ్ చేస్తారు. ఆ ప్యాక్ బిల్డింగ్ అంతా కూడా అక్కడ బల్క్ ప్యాక్. ఇక్కడ బల్క్ ప్యాక్, ఈ బల్క్ ప్యాక్ అంటే బిగ్ బిగ్ ప్యాక్స్లో. తర్వాత చాక్లెట్ ప్రిపరేషన్ దగ్గరికి వెళ్ళాము. కోకో బీన్స్తో ఎలా చేస్తారు చాక్లెట్ అనేది. తర్వాత ఇక్కడ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ పెద్ద కాంప్లెక్స్ ఉంది, దీంట్లో ఏంటంటే వెరైటీ ఆఫ్ చాక్లెట్స్, మనకి వెరైటీ ఆఫ్ టీ పౌడర్స్, తర్వాత నీలగిరి ట్రీస్తో మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ చేస్తారు కదా, ఇలా జాయింట్ పెయిన్స్కి, చిన్నపిల్లలకి ఇలా కోల్డ్ తగ్గడానికి అలా ఉన్నాయి. మొత్తం షాపింగ్ కూడా ఉంది స్వెటర్స్ కోసం అట్లా.
తర్వాత ఇక్కడ నుంచి మేము రోజ్ గార్డెన్కి వెళ్ళాము. రోజ్ గార్డెన్లో ఏంటంటే 20,000 వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉన్నాయండి. కానీ ఇది తిరగాలంటే నిజంగా ఓపిక ఉండాలి. లేయర్స్గా స్టెప్స్గా చాలా ఉంది. మేము కొంచెం తిరిగేసరికి మాకు పని అయిపోయిందనమాట. అండ్ ఫొటోస్ దిగడానికి ఇలా స్టిక్స్తో ట్రీస్తో ఇలా ఫార్మేషన్స్ ఉన్నాయి, బాగున్నాయి అవి. తర్వాత లంచ్ చేసేసి మేము బోటింగ్కి వచ్చాము. ఇక్కడ బోటింగ్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. 2 మెంబర్స్కి, 4 మెంబర్స్కి అండ్ 10 మెంబర్స్కి అలా బోట్స్ ఉన్నాయి. మేమైతే 2 మెంబర్స్కి ఓన్ పెడలింగ్ బోట్ తీసుకున్నాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఓన్గా పెడలింగ్ చేయడం అనేది. అండ్ వ్యూ కూడా చుట్టూ చాలా బాగుంది. ఇక్కడ కిడ్స్కి గేమ్ జోన్, తర్వాత హార్స్ రైడింగ్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా టాయ్ ట్రైన్ దగ్గరికి వెళ్ళాము. కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి స్టేషన్లో. మామూలుగా అయితే మేము కూనూరు వరకు టికెట్ తీసుకున్నాము. మాతో పాటు ఎక్కిన వాళ్ళు ఏంటంటే లౌడేలో నెక్స్ట్ స్టాప్లో దిగుతున్నారు. ఎందుకంటే మనకు నైస్ ఎక్స్పీరియన్స్ కోసమే కదా వచ్చాము, అక్కడ దాకా వెళ్తే మళ్ళీ రిటర్న్ అవ్వడానికి టైం పడుతుంది, కష్టం అవుతుంది అని చెప్పేసి మేము కూడా వాళ్ళతో పాటు నెక్స్ట్ స్టాప్లో దిగిపోయాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఊటీకి స్టార్ట్ అయ్యాము. ఈ లౌడేల్ స్టాప్ వచ్చేసరికి ఊటీ నుంచి 30 మినిట్స్ ట్రావెల్ ఉంటుంది. సో మాకు ఇది ఓకేలే అనిపించి మేము కూడా దిగిపోయాము. ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ నిజంగా బాగుంది, వింటేజ్ ఫీలింగ్ అనేది వచ్చింది నిజంగా. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం షాపింగ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ టీ గార్డెన్కి వెళ్ళాము. టీ గార్డెన్ ఎక్స్ప్లోర్ చేసేసి కొంతసేపు అక్కడ ఫొటోస్ దిగొచ్చు. వాళ్ళ ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి, బాస్కెట్ పట్టుకొని లీవ్స్ కట్ చేస్తున్నట్టు అట్లా. ఇక్కడ నుంచి మేము ఇంకా హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఈసారి గూడలూరు రూట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ ఆన్ ది వేలో మాకు చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, పాయికార వాటర్ ఫాల్స్ అని, ఇంకా వేరే వేరే వ్యూ పాయింట్స్ అట్లా. ఈ రూట్ కూడా చాలా బాగుంది, నేచర్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. అండ్ ఫొటోస్ దిగడానికి మంచి ప్లేస్ అనిపించింది మాకైతే. ఈ వేలో మొత్తం 11 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మేమైతే అన్ని వ్యూ పాయింట్స్ దగ్గర దిగలేదు, కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర దిగేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము స్పీడ్గా. ఎందుకంటే పాయకార వాటర్ ఫాల్స్ వెళ్దామని చెప్పేసి మెయిన్ ప్లాన్, కానీ అక్కడ వాటర్ లేవని తెలిసాక మేమేంటంటే డిసప్పాయింట్ అయ్యాము. సర్లే ఇంకా మైసూర్ టెంపుల్ అయినా దర్శనం చేసుకుందాము, మొన్న మిస్ అయ్యాం కదా అని చెప్పేసి మైసూర్ వచ్చేసాము నైట్ కల్లా. ఇక్కడికి 8 కల్లా వచ్చేసాము. ఇక్కడ దర్శనం చేసేసుకొని రిటర్న్ టు బెంగళూరు అయ్యేసి మళ్ళీ బెంగళూరు నైట్ స్టే చేసాము. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.